హాయ్ ఫ్రెండ్స్, ఎగ్ లాలీపాప్స్ టేస్టీగా ఈజీగా ఇంట్లో చూడండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. దీనికి ఏ ఐటమ్స్ కావాలో కావాల్సిన ఐటమ్స్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ 5 గుడ్లు తీసుకోండి. ఈ 5 గుడ్లని స్టవ్ మీద వాటర్ వేసి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఉడికిన తర్వాత 10 నిమిషాలు చల్లనీటిలో వేసుకొని చల్లారిన తర్వాత ఎగ్స్ అన్నిటినీ తొక్కలు ఒలుచుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా మొత్తం అన్నిటినీ ఒలుచుకోవాలండి. ఒలుచుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకోవాలి. తీసుకొని కోరిది ఉంటుంది కదండి, ఉల్లిపాయల కోరిది, దాంతో ఎగ్స్ ఒక్కొక్కటిగా ఇలా కోరుకోవాలండి. మనం తురుముకోవాలి. ఎగ్ లాలీపాప్స్ కదండి, ఇలా తురుముకుంటే మనకి బాగా వస్తాయి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటిగా మొత్తం ఎగ్స్ అన్నిటినీ ఈ విధంగానే తురుముకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియోని ఎక్కడ ఆపకుండా పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి, మొత్తం ఈ విధంగా మొత్తం అన్ని గుడ్డుల్ని అలా తురుముకోవాలండి. మొత్తం 5 గుడ్లు మిశ్రమం అదే తురుముకున్నది. ఇప్పుడు ఇందులోకి మనకు తురుము పెట్టుకున్న కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇందులోకే 1 స్పూన్ కారం, చిటికెడు పసుపు, 1 స్పూన్ ధనియాల పౌడర్, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇందులోకే కొంచెం 2 స్పూన్ల మైదా వేసుకోవాలండి. 2 స్పూన్ మైదా. తర్వాత తురిమి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు వేసినవన్నీ బాగా మిశ్రమం కలవడానికి మొత్తం బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి, నేను చూపిస్తున్న విధంగా వాటర్ అయితే ఒక్క చుక్క అవసరం లేదండి. మొత్తం ఈ విధంగా కలుపుకుంటే అలా ముద్దలా వచ్చేలా కలుపుకోవాలి. తరువాత మనం ఉండల కింద చేసుకోవాలండి. లాలీపాప్స్ కదా మనం చేసి ఇప్పుడు వీటిని ఇలా ఉండల కింద ఒక్కొక్కటిగా చేసుకోవాలి ముద్దంతా. చూడండి, ఇంకో వండ కూడా చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఈ విధంగా మొత్తం మిశ్రమం అంతటిని ఉండల కింద చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 ఎగ్ పగలగొట్టుకొని బౌల్లోకి ఎగ్ పగలగొట్టుకొని స్పూన్తో శుభ్రంగా దాన్ని మిక్స్ చేయాలండి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా మిక్స్ చేయాలి. అలాగా ఇలా షేక్ చేసిన తర్వాత పక్కన పెట్టుకొని బ్రెడ్ పౌడర్, మనకు బ్రెడ్ సైడ్ ఉంటుంది కదండి, వాటిని మిక్సీ ఆడుకోవాలి. ఇది బ్రెడ్ పౌడర్. ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ పెట్టుకోవాలండి. స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోవాలి. కళాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసిన ఉండలు ఉన్నాయి కదండి, ఆ ఉండల్ని ఒక్కొక్కటిగా ఎగ్ మిశ్రమంలో ముంచి బ్రెడ్ పౌడర్లో ముంచి ఆయిల్ హీట్ ఎక్కిన దాంట్లో ఆయిల్లో ఈ ఉండల్ని వేసుకోవాలండి ఒక్కొక్కటిగా. చూడండి, అలా ఒక్కొక్కటిగా మొత్తం అన్నిటినీ వేసుకొని వేయించుకోవాలి. మంటని మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. హైలో పెట్టుకోకూడదు, లేదంటే మాడిపోతాయి. తిరగేసుకోవాలండి. ఒక పక్క వేగిని ఇంకో పక్కకి టర్న్ చేసుకోవాలి. చూడండి, చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటి అన్నీ టర్న్ చేసుకోవాలి.
చూడండి వేగిపోయినాయి ఇవి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకున్నామండి. ఇవైతే రెడీ అయిపోయినట్టే ఎగ్ లాలీపాప్స్. మనకి ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. మొత్తం ఆయిల్ అంతా పడిపోయేలాగా. అంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టేస్టీ టేస్టీ ఎగ్ లాలీపాప్. ప్లీజ్ సబ్స్క్రైబ్. రెడీ.